రమణ అశోక్ నమస్తే. బాగున్నా అన్న? ఏం బాగుంది? కడుపు పట్టుకున్నావేందే? సాయంత్రం కదా కడుపు కోరికలు కోరుతాను తమ్మి. ఏం కోరికలు కోరుతాందే? ఏదన్నా ఒకటి ఏంది నాకేమో మంచి అనిపించేది. ఎందుకే? ఏదో సిరిదిండి అప్పో పప్పు బజ్జో గుడాలు శనిగలు కానీ ఎవరిని అడుగుదామన్నా నోరత్తలేదు. మేము ఖర్చు తమ్మి. ఓకే అన్న, మరి ఎటన్నా పోదామా? ఎటు పోదాం? ఇంకన్నా బజ్జీల దగ్గర పోదామా? ఇంకా బజ్జీలు కూడా ఎత్తాడా? ఎత్తాడు గట్టిగా ఎత్తాడు. కానీ నూనె మాత్రం తెల్లగా ఉంటాను తమ్మి. నూనె తెల్లగా ఉంటుందా? ఏమన్నా పోతాడంట వాళ్ళ కలిసి జరుగుతుంది కానీ మరి గప్చిపులు తిందాం పరాదు. గప్చుపులు ఘోరమే. గప్చుపులు తింటే ఏదో చేస్తాడట బిడ్డ, క్యాన్సర్ వచ్చేట్టున్నది, కుక్కలు పడతాయట. మరి ఎట్లా ఏమంటావు? కాదు కానీ మన డ్రై ఫ్రూట్స్ తిందామేందే? వాటిని ముట్టుకుంటావయ్యా నాయన. 4 గింజలకు 100 రూపాయలు. అది కూడా తింటాం పోయి. ఇల్లు మురుగుతుంది మాంసం. ఏదో ఆకలి 4 మెక్కులు తిందాంపా. తిందామన్నా పోదామా? ఏమో తమ్మి, నిన్ను చూస్తే పానం లేచేస్తుంది నాకు. ఇవాళ దాకా చెట్లను చూసుకుంటున్నా, అవి ఊగుతలేవు, నాకు కడుపు నిండుతలేవు. ఏం చేద్దాం? ఎడు చూసినా కూడా వచ్చి కథ అంత అట్లే. గుడాలు దొరుకుతాయి. దొరికితే ఏగా కళ్ళు అయితే నేను దానికి అంగీకరించానన్నా. తినుడు అంటే కడుపు నిండా అన్నం పెడతా. సాయంత్రం సాపాటు అంటే చుట్టూ ముక్కలు. ఇప్పుడు వర్షాకాలం కదా అన్న, మాటలు కూడా కడుపు సొల్లు కడతాను నోట్ల పాదం పా. ఓకే అన్న నడు. సాయంత్రం సాపాటు బజ్జీలు మంచిగా వేడిగా ఉన్నాయి. పరకాల డిపో కాడ. తమ్ముడా ఏం టేస్ట్ బాగున్నాయి అన్న. అదిరింది. ఈడ మన బజ్జీల బండి కాడికి వచ్చి ఎవరైనా కొంచెం కడుపు నిండా తినిపోవచ్చు. రుచికరంగా ఉన్నాయి. రోజు ఇట్లా నూనె తక్కువ టేస్ట్ ఎక్కువ. గవర కాకిగా కడుపున తిను. సరే తమ్మి, కడుపున తిని మంచిగా గవర కాకుండా ఇంటికాడ వదిన పొలాల్లో మంచిగా చూసుకోవాలి నువ్వు. సరే నువ్వు రోజు సాయంత్రం వచ్చి నాకు కడుపు నిండి అందరినీ చూసుకుంటా. అంతే.